ఏంటే ఇంత ఆలస్యంగా వచ్చేది? పండగ పూట ఈ ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పు? మాతో కలిసి గుడికి రావచ్చు కదా. అలా అంటే ఎలా నానమ్మా? పేషెంట్లకి డాక్టర్లే కదా దేవుళ్ళు. వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోతే ఈ దేవుడికి కోపం వస్తుంది కదా, అందుకే వెళ్ళాను నానమ్మా. సర్లే, ఈ మాటలకేం తక్కువ లేదు. అయినా గుడికొస్తూ ఈ ప్యాంటు షర్ట్ ఏంటి? చక్కగా చీర కట్టుకోవచ్చు కదా. నానమ్మా, గుడికొచ్చేటప్పుడు ఆలోచించాల్సింది మనసు పవిత్రంగా ఉందా లేదా అని, బట్టల గురించి కాదు. నీకు వయసు పెరిగింది కదా, ఇలాగే అనిపిస్తుంది. ఏ అను, నువ్వు అటువైపు చూడకు. నేను గుడికొచ్చింది రిటైర్ అయిన ఈ మాజీ మేయర్ మొహం చూడ్డానికా? దేవుడున్నది అటువైపు. దేవుడు మాత్రమే కాదు, అటువైపు కొంతమంది కానివాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళ కళ్ళు నీ మీద పడితే నీకు దిష్టి తగులుతుందే. ఎవరు నానమ్మా? అటు తిరగొద్దని చెప్పానా? ఆ రాక్షసి ఇక్కడే ఉంది. రాక్షసా? ఆ రాక్షసి ఎవరు నానమ్మా? మీకు నాన్న అవసరం లేనప్పుడు నాకు కూడా అమ్మ అవసరం లేదు. చూసావా అమ్మా, నువ్వు అచ్చం మీ అమ్మ పోలికలతోనే ఉన్నావు. ఒకసారి వెళ్ళి మాట్లాడమ్మా. నేను మాట్లాడను. ఏంటమ్మా, నువ్వు కూడా మాట్లాడంటే ఎలా? చూడు బాబాయ్, నాకు ముఖ్యం మా నాన్న. గుండెల నిండా ప్రేమ నింపుకుని మాట్లాడతాను. తర్వాత హాస్పిటల్లో పేషెంట్లతో మనసుతో మాట్లాడతాను. ప్రేమకి అర్థం తెలియని మనసుతో, చూడలేని వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు మీ అమ్మతో మాట్లాడితే మీ నాన్న సంతోషిస్తారమ్మా. సంతోషించడు బాబాయ్, బాధపడతాడు. సరే సరే వదిలే, రా ఇద్దరం కలిసి సెల్ఫీ దిగుదాం. రే ఫోన్ ఎవరా? దా. నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. పంతులు గారు, వాసుదేవ్ గారు వచ్చేస్తున్నారు. మరకట దేవ్ గారికి మనం వెళ్ళి స్వాగతం పలుకుదామండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆ సీతారాముల ఆశీస్సులతో బాగున్నానండి. సంతోషం, రండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. అమ్మా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినట్టు ఈయన గారికి స్వాగతం పలుకుతున్నారు చూడు. ఆపండి పూజారి గారు. ఏంటిది పంతులు గారు, నేనేదో భగవంతునైనట్టు మంత్రాలతో నా మీద పూలు చల్లడం ఏంటి? భగవంతుడంటే గుళ్ళో కొలువైనవాడు, విగ్రహ రూపంలో ఉన్నవాడు మాత్రమే కాదు బాబు. నీలాంటి మంచి మనసున్నవాడు కూడా దేవుళ్లాంటి వాడే. చీకట్లో ఉన్న ఈ దేవుణ్ణి వెలుగులోకి తెచ్చింది మీరు.
మూతపడిపోయి శిథిలావస్థలో ఉన్న ఈ గుడికి మరమ్మతులు చేయించింది మీరు. భక్తులకు మళ్ళీ దైవదర్శన భాగ్యం కలిగించింది మీరు. మీ వల్లే స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలు అందుతున్నాయి. మీరు దేవుళ్ళంటి వాళ్ళు కాక ఇంకేమవుతారు బాబు? హిరణ్యవర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం జాతవేదో మహావః తామః జాతవేదో రథమధ్యాం హస్తినాద ప్రబోధిని యస్యాం హిరణ్యనహం అశ్వప్రచోదయాత్ క్షీరోదన్వత్ప్రదేశేషు మణిగలసైకదేవోక్తికారీం తాం ఆవహమహే కవికవినౌ సోదత్సువితుర్వత్ ఆరాకుతాసనస్థసౌక్తికైర్మణితాంగః శరశ్చంద్రసూర్యోజనైనాశిరోద్యవర్ణమామి. నా ఆశీర్వాదం ఏంటి దేవ్? భగవంతుడి ఆశీర్వాదం నీకుంది కాబట్టి ఇలా మంత్రాలతో నీకు ఘన స్వాగతం పలికారు. దాంతోపాటు ఈ జనమందరి అభిమానం నీ మీదుంది. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉంటావు. దేవుడి ఆశీర్వాదం కన్నా, ప్రజల అభిమానం కన్నా బిడ్డని కాపాడేది తల్లి దీవెనేనమ్మా. నాన్న, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. మీ కూతురునైనందుకు ఐఎమ్ సో లక్కీ. మీలాంటి గొప్ప తండ్రి ఏ పిల్లలకి రాడు. అన్నయ్య, వదినం వచ్చింది. చెయ్యని తప్పుకి కన్న తండ్రినే నేరస్తుడని నిరూపించడానికి ఇంత తాపత్రయపడుతున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. చట్టానికి ప్రతినిధిగా తప్పు చేసే ఎవరిని నేను వదిలిపెట్టను.